ప్రేక్షకులకు సపన్ పశుపతి నమస్కారాలు. నేను బేసికల్లీ హైదరాబాద్ అతనండి. స్కూలింగ్ అంతా కూడా ఇక్కడ సెయింట్ ఆంథనీస్ హై స్కూల్లో చదివాను. ఆ తర్వాత ఇంజనీరింగ్ చేశాను. నేను ఇంజనీరింగ్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ ఫ్యాకల్టీగా చేశానండి. మోర్ దెన్ 5000 స్టూడెంట్స్కి ట్రైన్ చేశాను. మాకు సినిమా బ్యాక్గ్రౌండ్ అస్సలు లేదు. చిన్నప్పటి నుంచి కూడా సినిమాలు అంటే చాలా ఇష్టం. అంటే సినిమాలు చూడడం కానీ అదర్ దాన్ తెలుగు కాకుండా హిందీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్ మూవీస్ బాగా చూస్తుంటాము. డాక్యుమెంటరీస్ కూడా అవి ఇవి చాలా చేసామని ఇంట్రెస్ట్. అలా నేను జాబ్ చేసే టైంలో మా బ్రదర్ ద్వారా ఒక ప్రొడ్యూసర్ పరిచయం అయితే ఆయన సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా నేను స్టార్ట్ చేశాను అనమాట. జస్ట్ బికాస్ దెర్ వాజ్ నో ఆపర్చునిటీ దెర్ వాజ్ నో రిలేషన్షిప్. ఎటువంటి రకమైన సినిమా వాళ్ళు తెలియక నేను జాబ్ చేసుకుంటున్నాను అనమాట. అది నాకు అంటే సినిమా కాకుండా టీచింగ్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. సో ఫ్యాకల్టీగా చేశాను. మంచి సినిమాలు చూసేవాడిని, హిట్ అయినవి చూసేవాడిని, ఫ్లాప్ అయినవి కూడా చూసేవాడిని. ఫ్లాప్ అయితే ఎందుకు ఫ్లాప్ అయింది ఏంటి నా అంతటి నేనే ఒక క్యాలిక్యులేట్ చేసుకునేవాడిని అనమాట. ఎందుకు ఇది నచ్చలేదు, ఎక్కడ వాళ్ళు మిస్టేక్ చేశారు, అంటే ఎందుకు మనకు నచ్చట్లేదు అని చెప్పేసి సినిమాలు నచ్చినవి కూడా మోర్ దెన్ 4 to 5 times చూసేవాడిని అనమాట. మంచి క్వశ్చన్ అడిగారండి. నేను అష్టాచెమ్మ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. బిఫోర్ వర్కింగ్ ఫర్ దట్ మూవీ నా వే ఆఫ్ థింకింగ్ చాలా డిఫరెంట్గా ఉండేది, వేరేలాగా ఉండేది. ఆ సినిమా చాలా ఎడ్యుకేట్ చేసింది నన్ను, కానీ జనాలు చాలా లైక్ చేశారు. రియాలిటీకి దగ్గరగా ఉండి ఎంటర్టైన్మెంట్ వేలో తీసుకెళ్తే బాగుంటుంది అనేది ఆ సినిమా ద్వారా అర్థమై నిజంగా అలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు రియాలిటీకి దగ్గరగా హ్యూమరస్గా ఉంటే బాగుంటుందని దానికి ఫిక్స్ అయిపోయి అలాంటి సార్ నాకు ఎంటర్టైన్మెంట్ మూవీస్ అంటే ఇష్టం. నేను అష్టాచెమ్మ మూవీకి వర్క్ చేసిన తర్వాత ఈ సబ్జెక్ట్ ప్రిపేర్ చేసుకుని కృష్ణుడికి చెప్పేశాను. చెప్పంగానే ఆయన చాలా ఇష్టపడ్డాడు. ఆ టైంలో వినాయకుడు ట్రైలర్స్ చూసి నేను అతనికి చెప్పాను అనమాట. ఇంకా రిలీజ్ కూడా కాలేదు. ఈ సినిమాకి అతను పర్ఫెక్ట్గా ఆప్ట్ అవుతాడు అనేసి అతనికి చెప్పి అతను ఓకే అన్నాడు. దానికి కృష్ణుడికి అదర్ క్యారెక్టర్, ఇంకొక క్యారెక్టర్ కావాలి, అతను ఎంతో సాఫ్ట్గా ఉంటాడో ఒక వైలెంట్ క్యారెక్టర్ ఇందులో అలాంటి క్యారెక్టర్స్ చేసేవాళ్ళు కావాలని చెప్పేసి సుబ్బరాజు గారికి చెప్పడం జరిగింది. ఆయన ఒప్పుకున్నాడు. తర్వాత ప్రొడ్యూసర్స్ నేను ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఎవరికి నరేట్ చేయలేదు సినిమాని. నాకు అలవాటు ఉందనమాట. నేను రెడీ చేసుకున్న స్క్రిప్ట్స్ అన్నీ కూడా అందరికి చెప్పడం, ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, వీళ్ళకి అందరికి చెప్తుంటాను అనమాట. సో మా బ్రదర్ ఫ్రెండ్ ప్రవీణ్ రెడ్డి బేసికలీ ఈజ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. అతను అక్కడ బిజినెస్ మ్యాన్. అతను ఇండియాకి వచ్చినప్పుడు ఒకసారి కలిశాను మా బ్రదర్ ద్వారా. అతన్ని కలిసి అతనికి చెప్పడం జరిగిందనమాట. అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఆయనకు కూడా సినిమాలు చేయడం చాలా ఇంట్రెస్ట్ ఉండే. మోర్ దెన్ 20-25 స్క్రిప్ట్స్ విన్నాడంట. ఇది చాలా నచ్చింది అతనికి. నచ్చి ఇమీడియట్గా ఓకే చేసి మనం కలిసి చేద్దామని చెప్పేసి ఆయన వాళ్ళ ఆస్ట్రేలియాలో వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు నగేష్ అని, ఇతను కలిసి ఇద్దరు చాలా లైక్ చేసి ఇద్దరు స్టార్ట్ చేశారు. కొత్త అమ్మాయి బేసికల్గా మాకు ఈ స్క్రిప్ట్కి కొత్త అమ్మాయి కావాలి. దానికోసం అని చెప్పేసి మేము కాంటెస్ట్ పెట్టి చాలామంది అప్లై చేశారు. అందులో ఈ అమ్మాయి ఫోటోగ్రాఫ్స్ మేము చూసి తర్వాత ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ చూసేసి, అంటే హాలీవుడ్లో ట్రైనింగ్ తీసుకుంది, ప్లస్ మోడలింగ్ కూడా చేసింది, బాలీవుడ్లో కొన్ని యాడ్స్ కూడా చేసింది అనమాట. పర్ఫార్మెన్సెస్, వీడియో క్లిప్పింగ్స్ అవన్నీ పంపించింది. చాలా బాగున్నాయి, వెరీ ఫోటోజెనిక్. అట్ ది సేమ్ టైం పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సో ఆ అమ్మాయిని కాల్ చేయడం జరిగింది. అలా అమ్మాయిని ఐడిల్ బ్రెయిన్ ద్వారా వి సెలెక్టెడ్ హర్. షీఈస్ లవర్ అండ్ ఈజ్ అసిస్టెంట్. అంటే అతన్ని థింకింగ్ అనమాట. అంతే, అతను ఎప్పుడు ఒక ఊహల్లో ఉంటుంటాడు. కృష్ణుడు అనేవాడు ఒక పప్పు, తను ఒక ఊహల్లో ఉంటుంటాడు. చాలా తెలివైనవాడు, చాలా అందగైనవాడు, చాలా పెద్ద మేధావి, అన్నీ అతనే ఫిక్స్ అయిపోతుంటాడు అనమాట. అదేవిధంగా ఎవరిని చూసినా ఇతను నా ఫ్రెండు, ఇతను నా లవరు, అలా ఫిక్స్ అవుతుంటాడు. అందులోనే ఒక వినాయకుడికి అసలు ఈ సినిమాకి పొంతనే లేదు. అతని ఫ్యాట్నెస్ మీద అసలు సినిమా మేము తీయలేదు. అతను వినాయకుడిలో ఎంత సాఫ్ట్గా ఉంటాడో ఈ సినిమాలో అంత ఎనర్జెటిక్గా ఉంటాడు. అతను చాలా ఎనర్జెటిక్, ఏమీ తెలియకుండా అన్నీ తెలుసని ఫీల్ అయిపోతుంటాడు అనమాట. సో అలాంటి క్యారెక్టరైజేషన్ వినాయకుడికి దీనికి అసలు ఎటువంటి రకమైన పొంతన కానీ పోలిక కానీ. కృష్ణుడు ఏదైతే తను తెలివైనవాడు, అందగాడు, మేధావి అని అనుకుంటాడో కానీ అతను కాదు. అతను అనుకునే క్వాలిటీస్ అన్నీ సుబ్బరాజులో ఉంటాయి. నిజంగా కూడా అతను ఒక తెలివైనవాడు, ఒక పెద్ద మేధావి, చాలా అందగాడు అనమాట. సో ఇలాంటి క్వాలిటీస్ అన్నీ అతనిలో ఉన్నప్పుడు, ఇతడు క్లాష్ అయినప్పుడు జరిగే పరిణామాలే ఈ సినిమా. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. వాళ్ళిద్దరిని స్క్రీన్ మీద చూస్తుంటే మనము సినిమా చూసినట్టుగా ఉండదు, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నట్టుగా ఫీల్ అవుతుంటాం. చాలా ఫన్ బాగా క్రియేట్ అయింది వాళ్ళిద్దరి మధ్యలో. ఒక లారెల్ అండ్ హార్డ్లీ, ఒక మన తెలుగులో రేలంగి రమణారెడ్డి గారు లాంటి కాంబినేషన్ వీళ్ళిద్దరికి ఫిక్స్ అయిపోతుందండి. అందరం కొత్త వాళ్ళం కానీ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళం. అంటే డైరెక్షన్లో నేను కొత్త కాకపోయినా కానీ
సబ్జెక్ట్ వైజ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది. కొత్త వాళ్ళని కావడం వల్ల కూడా ఈ సినిమాకి అవుట్పుట్ ఇలా రావడం కూడా అదొక అందరూ మంచి జీల్ తోటి డెడికేటెడ్గా సిన్సియర్గా వర్క్ చేయడం జరిగిందన్నమాట. సన్నివేశం ద ఇన్సిడెంట్స్ ఇన్ బిట్వీన్ సుబ్బరాజు అండ్ కృష్ణుడు చాలా బాగా జరుగుతాయి. వాళ్ళిద్దరు కొట్టుకోవడం కానీ తిట్టుకోవడం కానీ, తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్స్ ఎలా డెవలప్మెంట్ అవుతాయి, ఇవన్నీ కూడా బాగా జరిగాయి అన్నమాట. ఈ సినిమా బేసికలీ ఇట్స్ ప్యూర్ హ్యూమరస్ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఇందులో ఎటువంటి రకమైన వల్గారిటీస్ కానీ ఏమీ ఉండవు. హ్యాపీగా అందరు కలిసి చూసుకొని ఎంజాయ్ చేయగలిగే సినిమా అనమాట. చాలా ఫన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్. మ్యూజిక్ ఫనీ కళ్యాణ్. ఈ సినిమా మేము అనుకున్నప్పుడు ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అయితే బాగుంటుంది అనుకున్నాము. ఆ టైంలో మా అనదర్ ప్రొడ్యూసర్ నగేష్ గారి ఫ్రెండ్కి, ఒక కామన్ ఫ్రెండ్కి ఇతను ఫన్నీ ఫ్రెండ్ అనమాట. సో చెన్నైలో ఇలా ఏఆర్ రెహమాన్ గారి స్టూడెంట్ ఇతను. ఆయన స్థాపించిన కేఎం మ్యూజిక్ కన్జర్వేటరీ స్కూల్లో స్టూడెంట్. సో అతను కొన్ని ట్యూన్స్ పంపించాడు. చాలా ఇంప్రెస్ అయ్యాం మేము. ఇమీడియట్గా పిలిపించి అతనికి సబ్జెక్ట్ నరేట్ చేసి బౌండెడ్ స్క్రిప్ట్ ఇచ్చి సిచ్యువేషన్స్ చెప్పి, అన్ని సిచ్యువేషనల్ సాంగ్స్ ఉంటాయి మాకు. చెప్పగానే చాలా బాగా ఇమీడియట్గా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. అతని విషయంలో నేను చాలా లక్కీ అని ఫీల్ అవ్వాలి. చాలా లేట్గా దొరికినా బాగా దొరికాడు నాకు అతను. బ్యూటిఫుల్ మ్యూజిక్ కంపోజిషన్స్. ఆర్ఆర్ కూడా చాలా బాగా చేశాడు. వాళ్ళు ఎప్పుడు నన్ను డిస్కరేజ్ చేయలేదు. వాళ్ళు టోటల్ ఫ్రీడమ్ ఇస్తారు మా ఫ్యామిలీ మెంబర్స్ నాకు. అట్ ది సేమ్ టైం హెల్ప్ కూడా బాగా చేస్తారు. ఎటువంటి రకమైన కోఆపరేషన్ కానీ, ఏ ఫీల్డ్లో చేసినా సిన్సియర్ హార్డ్ వర్కింగ్ చేస్తే సక్సెస్ ఉంటుందని నమ్ముతారు వాళ్ళు. అలాగే ఈ ఫీల్డ్లో వెళ్తా అన్నప్పుడు కూడా వాళ్ళు ఏమీ డిస్కరేజ్ చేయలేదు. చాలా హ్యాపీ. అందరికీ స్టోరీ తెలుసు, ఆల్మోస్ట్ అందరికీ స్టోరీ తెలుసు కాబట్టి మంచి స్టోరీ. అందరి దగ్గర నుంచి నాకు ఒక పర్మిషన్ లెటర్ వచ్చినట్టుగా అయిపోయింది అనమాట. లేదండి, కొత్త దర్శకులు కొత్త కాన్సెప్ట్స్ తోటి సినిమాలు రావాలి. అది చాలా అది జనాలు మాత్రం ఎంకరేజ్ చేస్తున్నారు. మంచి కాన్సెప్ట్స్తో వచ్చిన సినిమాలు మనకి ఈ మధ్య కాలంలో వచ్చిన అష్టచెమ్మ కానీ, వినాయకుడు కానివ్వండి, గమ్యం కానివ్వండి, ఇవన్నీ సక్సెస్ అయ్యాయి. దోస్ ఆర్ ద రిజల్ట్స్, ప్రూఫ్స్ అనమాట. ఒకటే కాన్సెప్ట్, ఒక రెగ్యులర్ ఫార్మాట్, ఒక 6 ఫైట్స్, 6 సాంగ్స్, క్లైమాక్స్, ఫ్లాష్ బ్యాక్, ట్విస్ట్లు, ఆ ఫార్మాట్లో నుంచి బయట పడాలి మనము. రియాలిటీగా ఉన్న సినిమాలు తప్పకుండా ఎంకరేజ్ చేస్తారు జనాలు. ఈవెన్ డైరెక్టర్స్ కానీ, స్క్రిప్ట్ రైటర్స్ కానీ అలా ఆలోచిస్తే బాగుంటుంది అనేది నా నమ్మకం. నేనే లక్కగా చాలామంది ఉన్నారు కొత్త దర్శకులు మంచి మంచి కాన్సెప్ట్స్ పట్టుకొని. వాళ్ళందరినీ కూడా హీరోస్, ప్రొడ్యూసర్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. మనం సిన్సియర్గా కొంచెం ఇన్నోవేటివ్గా, రియాలిటీగా ఉండి సినిమాలు చేసుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవుతామండి. టోటల్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఆర్ ద అసెట్ ఫర్ దిస్ మూవీ. అది మొత్తం డామినేట్ చేస్తుంది. అన్నీ బాగున్నాయి. మ్యూజిక్, కెమెరా వర్క్, సాంగ్స్, కోరియోగ్రఫీ అన్నీ బాగున్నాయి. కానీ ఆల్మోస్ట్ మేము ఒక 4 months ప్రీ ప్రొడక్షన్లో వర్క్ చేసామండి. స్టోరీ దగ్గర నుంచి కూడా కానివ్వండి, మొత్తం స్టోరీ బోర్డ్స్ చేసుకొని ఆల్ టెక్నీషియన్స్కి, ఆల్ ఆర్టిస్టులకి బౌండెడ్ స్క్రిప్ట్ ఇచ్చాను నేను. సో వాళ్ళకి ఓన్లీ ఏదో లైన్ చెప్పేసి సినిమా తీయకుండా కాకుండా మొత్తం డైలాగ్ వర్షన్స్ కానివ్వండి, మొత్తం బౌండెడ్ స్క్రిప్ట్ ఆల్ టెక్నీషియన్స్కి, ఆర్టిస్ట్కి ఇచ్చి ఇవ్వడం ఒక అడ్వాంటేజ్ అయిపోయింది. తర్వాత వర్క్షాప్ పెట్టుకున్నాం మేము. ఒక 1 month మొత్తం హీరోస్ అందరు కలిసి ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అదంతా ఒక వర్క్షాప్ డ్రామా లాగా ఇక్కడ చేసి ఇది ఆఫీస్లో. నెక్స్ట్ లొకేషన్స్ విషయంలో, మేకింగ్ విషయంలో కూడా కెమెరాస్, ఫిల్టర్స్, లెన్సెస్ ఎలా ఉండాలి, స్టోరీ బోర్డ్స్ వేసుకొని చాలా వర్కౌట్ చేసాం 4 months. అది మాకు చాలా అసెట్ అయిందండి ఈరోజు. అంతే. విజువల్గా చాలా మంచి పేరు వస్తుందండి. మా కెమెరామెన్ మేము అనుకున్నట్టుగా చేశాడు. ముందు మేమైతే ప్రీ ప్రొడక్షన్లో వర్కౌట్ చేసామో అవన్నీ విజువల్గా అలా వచ్చాయి మాకు. మేము ఈ సినిమా హైదరాబాద్లో కాకుండా వైజాగ్ అండ్ అరకులో చేసాము. అవి చాలా మంచి పేరు తెచ్చిపెడుతుందండి ఆ విజువల్స్కి మాత్రం. కెమెరామెన్ రాజేంద్ర కేస్ అని. ప్రీవియస్గా అతను, నేను అష్టచెమ్మకు అసోసియేట్గా వర్క్ చేసినప్పుడు అతను అసోసియేట్ కెమెరామెన్. ఆ తర్వాత అతను కలవరమాయ మదిలోకి కెమెరామెన్గా చేశాడు. చాలా మంచి పేరు వస్తుంది అతనికి. మ్యూజిక్ డైరెక్టర్ ఫనీ కళ్యాణ్కి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ దొరుకుతాడు తెలుగు ఇండస్ట్రీకి. చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. అట్ ది సేమ్ టైం అతను చాలా ఇన్నోవేటివ్గా, ఎంత లేట్ అయినా పర్లేదు కానీ క్వాలిటీలో మాత్రం అసలు కాంప్రమైజ్ కాడు ఫనీ కళ్యాణ్.